ఒక్కొక్కరిది ఒక్కో సెంటిమెంట్. తమ సెంటిమెంట్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతుంటారు మనలో చాలా మంది. మరి ముఖ్యంగా మన నాయకులకు వాస్తుపై సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఎన్నికల్లో గెలిచి దక్కించుకున్న పీఠం 10 కాలాలు ఉండాలనే కోరికే చాలా మంది నేతలను వాస్తుకు దగ్గర చేస్తుంది. వాస్తు సరిగా లేకపోతే తమ సీటు గల్లంతవుతుందనే భయంతో చాలా మంది నేతలు తమ ఇల్లు కార్యాలయాలకు వాస్తు ప్రకారం మార్పులు చేస్తుంటారు. ఇదే విధంగా తెలంగాణలో 3 ఎమ్మెల్యేలు వాస్తు భయంతో తమ కార్యాలయాల్లో అడుగు పెట్టడానికే భయపడిపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 8 నెలలు అయినా ఇంతవరకు కార్యాలయాల్లోకి అడుగు పెట్టలేదట సదరు ఎమ్మెల్యేలు. వాస్తు పేరెత్తితేనే హడలిపోతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యేలుగా గెలిచి సుమారు 8 నెలలు కావస్తున్నా ఆ 3 తమ కార్యాలయాల్లోకి అడుగు పెట్టకపోవడమే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సొంత నియోజకవర్గాల్లో ఉంటున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వం లక్షల రూపాయలతో నిర్మించిన కార్యాలయాలకు రాకపోవడమేంటని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన సదరు నేతలు వాస్తు భయంతోనే తమ కార్యాలయాల్లోకి అడుగు పెట్టలేదట. ఇలా వాస్తు అంటే భయపడిపోతున్న ఆ 3 కాంగ్రెస్ వారే. సీనియర్ నేత బోథన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్లకు వాస్తు భయం పట్టుకుందనే సమాచారం హాట్ టాపిక్ గా మారింది. ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత సర్కార్లో నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక హంగులతో భవనాలు నిర్మించగా చాలా మంది ఆయా కార్యాలయాల నుంచి సేవలు అందిస్తున్నారు. అయితే కొందరు మాత్రం వాస్తు భయంతో అటువైపు కూడా చూడటం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ సైతం ఇదే భయంతో క్యాంపు కార్యాలయాలకు వెళ్లడం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత భవనాల్లో పనిచేసిన బీఆర్ఎస్ నేతలు తమ చేతిలో ఓడిపోవడానికి క్యాంపు కార్యాలయాల్లో వాస్తు దోషాలే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. దీంతో గతేడాది వరకు కళకళలాడిన క్యాంపు కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. 8 నెలలుగా ఎమ్మెల్యేలతో పాటు ఏ ఒక్కరూ అటువైపు రాకపోవడంతో భవనాలు నిరుపయోగంగా మారిపోయాయి. ఇక క్యాంపు కార్యాలయాలను వినియోగించని ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా సొంతంగా కార్యాలయాలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆధునిక కాలంలో బాగా చదువుకున్నవారు, రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతలు వాస్తు అంటూ ఖరీదైన ఆధునిక వసతులతో కూడిన భవనాలను వృథాగా వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాగా చదువుకున్నవారు, విదేశాల్లో వ్యాపారం చేసి వచ్చినవారు. అలాంటి ఆయన సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచిన మదన్ మోహన్ కు వాస్తు భయం ఉందనే ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన 8 నెలల్లో ఒక్కసారి కూడా తన క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టలేదు మదన్ మోహన్. దీంతో క్యాంపు కార్యాలయాన్ని ఈ మధ్యనే విద్యుత్ శాఖ డిఈ ఆఫీస్కు మార్చారని చెబుతున్నారు. ఇక బోథన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీరు కూడా చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి జిల్లాలోనే సీనియర్ కాంగ్రెస్ నేతగా సుదర్శన్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. 10 ఏళ్ల క్రితం వరకు జిల్లాలో చక్రం తిప్పిన సుదర్శన్ రెడ్డి మంత్రిగాను పనిచేశారు. అలాంటి నేత కూడా ఇప్పుడు వాస్తు పేరిట కార్యాలయానికి దూరంగా ఉంటుండడమే చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం జిల్లా నుంచి మంత్రివర్గం రేసులో ఉన్న సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేల కోసం లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను వృథాగా వదిలేయడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు. మొత్తానికి 3 ఎమ్మెల్యేల తీరుపైన పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎవరి సెంటిమెంట్ వారికి ఉంటుంది. క్యాంపు కార్యాలయాలకు రాకపోయినా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు కదా అంటూ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తుంటే బీఆర్ఎస్ మాత్రం విలువైన భవనాలను గాలికొదిలేయడంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.